స్లో జాగ్రత్త. రెడీ నీ అబ్బా. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసే వ్లాగ్ వచ్చి వెనక చూస్తున్నారు కదా, ఈ కొండ కనపడుతుంది కదా, ఈ కొండనైతే మనం ఈరోజు ఎక్కబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ యువర్ వీడియో. గాయస్, ఇప్పుడైతే మనం నాతో పాటు ఇంకో ముగ్గురు కూడా వస్తున్నారు. ఆ కొండ అయితే కనపడుతుంది, మనం దానిపైనకి అయితే వెళ్దాం. సో ఈ వీడియో అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది చాలా హైట్ ఉంది కొండ అయితే. సో చాలా క్రేజీ ఉంటుంది వీడియో. సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ఓకే బాయ్, లెట్స్ గో. గైస్, ఇప్పుడు మనమైతే ఎక్కుదాం అనుకున్నాం కదా, కొండ లొకేషన్కి అయితే వచ్చాము. మీరు వెనక్కి చూసుకుంటే ఇదంతా అదే, ఇంకా చాలా హైట్ ఉంటుంది. సో ఒకసారి వెనక్కి తిప్పుతాడు మా వాడు, చూడండి. ఇక్కడతో మొత్తం ఫీల్డ్, ఇదంతా పొలాలు అనమాట. వెనకంతా ఇక్కడతో ఇదంతా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయేదంతా డీప్ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఆల్మోస్ట్, నాకు ఎగ్జాక్ట్ హైట్ తెలియదు కానీ 1 కిలోమీటర్ పైనే ఉంటుంది అంటున్నారు ఇది. సో లెట్స్ సీ, ఇంకా మనం చూద్దాం. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అయితే. గాయస్, ఇప్పుడు మేము కొంచెం దూరం రాగానే కొంచెం వాటర్ అవుతుంది అనిపిస్తే, ఇక్కడ వాటర్ అయితే డ్రింక్ ఉంది, కొంచెం డ్రింక్ అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మార్నింగ్ ఏం తినకుండా వచ్చినాం. సో అందుకే ఇది యాక్చువల్లీ ఇంకో 2-3 కిలోమీటర్లు మేము నడిచామన్నమాట. మా ఊరు నుంచి వేరే ఊరు నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి. సో ఇదంతా కవర్ చేసేసరికి కొంచెం అలసిపోయినట్టు అయింది. సో ఇప్పుడు కొంచెం వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వెళ్తుందండి. గాయస్, ఇప్పుడైతే కొంచెం హైట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మా ఊళ్ళో అయితే ఫుల్ అలసిపోయారు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే హైట్ వచ్చినట్టున్నాం. ఈ పైకి కనపడుతుంది కదా, మనం ఇక్కడ నుంచి ఇంకా ఆ పైకి పోవాలన్నమాట. సో ద రియల్ ట్రెక్కింగ్ ఈ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా టైం పట్టింది. ఆడు కార్తిక్ గాడు అయితే నాకు అన్నం తినొచ్చాడు, అందుకే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుండు. ఇప్పుడు వాడే మాకు దారి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే అస్సలు మౌంటైన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా జస్ట్ శాంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఎంత హైట్ ఉందో కూడా తెలియదు. సో పోతూనే ఉండాలి, వచ్చేంత వరకు, టాప్ వెళ్ళేంత వరకు. వాడైతే అసలు వచ్చాకట్లే, ఆడికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. కమల్ లెట్స్ గో. అసలు గ్రిప్ దొరకట్లే పైకి వెళ్తాకి, చెట్లని కొమ్మల్ని పట్టుకుని ఎక్కాల్సి వస్తుంది. చాలా టఫ్ అయితే ఉంది, అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్టు వేర్లు ఎలాగున్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయా? చూడడానికి చాలా బాగుంది.
ఇక్కడ కాసేపు ఉండాలనిపిస్తుంది, కానీ ఇంకా పైకి ఎక్కాలి మనం. కెమెరా చూడు, కెమెరా ఇంకా పైకి ఎక్కాలి మనం. ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు కూర్చుందాం. స్లిప్ అవుతుందంటే కాదు, కొంచెం కింద నుంచి జాగ్రత్తగా అయితే మనం వస్తారనమాట. కెమెరామెన్ అయితే కింద పాపం కెమెరాతో పాటు మమ్మల్ని కూడా షూట్ చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే స్టార్ట్. మనమైతే ఇంచుమించు 40% అయితే వచ్చాం పైకి. అనుకున్నంత అయితే ఈజీ లేదు, బట్ ఏదేమైనా మనం లాస్ట్ వరకు అయితే ఎక్కాల్సిందే. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒక 2-3 విలేజెస్ క్లియర్గా కనపడుతుంది మీకు. మనోడు పైకి వచ్చే వ్యూ మొత్తం చూపిస్తాడు. గాయస్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అక్కడ ఎంటీ ప్లేస్ కనపడుతుంది కదా క్లియర్గా. కొంచెం జూమ్ చేస్తా, అక్కడ ఇల్లులు ఉన్నాయి మొత్తం. అది కావడిగొండ్ల అని చెప్పి ఒక ఊరు అనమాట. ఇంకా చాలా ఉంది. ఇంకా మనం ఇంచుమించు మనం వచ్చింది 30-40% వచ్చాం పైకి. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా హైట్ పోవాలి. మీరు చూసుకోవచ్చు కిందకి ఎట్లుందో. అనుకున్నాం అంటే ఇది ఒకటే లెవెల్లో ఉంటుంది అనుకున్నాం, కానీ లేదు, ఒక 100 మీటర్స్ ఒక హైట్ ఉంది, అట్లా ఒక హైట్ ఉందన్నమాట. గాయస్ ఇప్పుడు మేమైతే కొంచెం ఆల్మోస్ట్ ఒక 40% అయితే ఎక్కాము. సో మీరు ఇంక వెనక్కి చూసుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఉంది. సో ఇక్కడ కొంచెం ఆగామన్నమాట, అసలు వల్ల కావట్లే. అసలు ఎండ కూడా ఘోరంగా ఉంది. కొంచెం అడవి ఉండడం వల్ల, చెట్లు ఉండడం వల్ల సో ఎండ అయితే అంత మా మీద పడట్లేదు అనమాట. కాళ్ళు జారుతున్నాయి. సో అంత ప్లాన్గా అయితే రాలేదు. సో అందుకనే ఎట్లా పడితే అట్లా వచ్చాము, సడన్గా హడావుడిగా చేస్తున్నాం అనమాట. బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్. చాలా అంటే చాలా స్లిప్ అవుతుంది కాలు ఎక్కడ పడితే అక్కడ. సో మీరు కూడా చివరి వరకు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మట్టుకొండలు 5 ఎకరాలు ఉంది, గృహ సంగతి ఎందుకు పైకి రా. గైస్ మన వాళ్ళు అయితే అసలు అడుగేస్తే అలసిపోతున్నారు మొత్తం. చాలా చాలా ఘోరంగా ఉంది. ఎక్కుతుంటే స్లిప్ అయిపోతుంది అనమాట లెగ్. ఈ కొమ్మలు పట్టుకుందామన్నా మొత్తం ఎండిపోయి ఉండడం వల్ల ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు మొత్తం అందరూ. వాడు మన కెమెరామ్యాన్ గారు కనపడుతున్నాడు మధ్యలో. వాడైతే అక్కడి నుంచి కెమెరాతో పాటు ఫోన్ పట్టుకొని ఎక్కుతుంది ట్రైపాడ్. చాలా అలసిపోయాడు ఆడు కూడా. సో ఇక్కడ కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకొని 1 మినిట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
స్లో జాగ్రత్త. రెడీ. నీ అబ్బా గాయస్, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము కొండ మీదకి. ఆల్మోస్ట్ చేరుకున్నాం. జస్ట్ మా అయితే ఇంకొక 2 minutes వెళ్తే మనం టాప్కి వెళ్ళిపోతాం అనమాట. సో పైకి వెళ్ళి అక్కడ వ్యూ, పైనుంచి కింద వ్యూ అంతా మొత్తం చూపిస్తాం. సో చలో ఇంకా దగ్గరికి అయితే వచ్చాం. ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక 2 minutes వెళ్తే మనం పైకి వెళ్ళిపోయినట్టే. తప్ప అక్కడ వీడియో ఆపేసి స్పీడ్గా వచ్చేది. గాయస్ చూస్తున్నారు మొత్తం రాళ్ళే అనమాట ఈ కొండ అంతా. సో ఇదంతా రాళ్ళే ఉంటుంది. మా ఊళ్ళో ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ వచ్చేసినాం పైకి. పైనుంచి అయితే క్రేజీ వ్యూ ఉంది. చలో పైకి వెళ్ళి ఒకసారి కెమెరా అంతా మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా చూపిస్తారు మా ఊళ్ళో. గాయస్ మీరైతే చూడొచ్చు, కెమెరాలో కనపడుతుంది. ఫోన్లో మీరు ఒకసారి చూస్తే మేమైతే టాప్ అయితే వచ్చాము. సో ఈ కొండకి ఇంకా కొంచెం హైట్ ఉంది. అదైతే మనకి ఎక్కడం కుదరదు అనమాట. సో అది చాలా, అది పైకి ఎక్కితే కుదరదు, మొత్తం రాళ్ళే ఉంటుంది, చాలా కష్టం. సో మేము ఇక్కడ వరకు ఆల్మోస్ట్ వచ్చేసాము. అది కొంచెం వెళ్తే ఎక్కచ్చు, కానీ అది చాలా హైట్ ఉండడం వల్ల ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్ అది ఇక్కడి నుంచి చూస్తున్నటువంటి వ్యూ ఎంత బాగుందో. మొత్తం ఇక్కడి నుంచి అంతా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. సో మొత్తం ఇంకా చూపిస్తాం ఇంకా పైకి వెళ్ళి. గాయస్ ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసినాం, చూసుకోవచ్చు. జస్ట్ ఎంతో లేదు, అది జస్ట్ పైకి వెళ్ళి ఇక్కడైతే మ్యాగీ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మా ఊడు మొత్తం తీస్తున్నాడు. ఇంటికాడ నుంచి మ్యాగీ తెచ్చుకున్నాం చేసుకుంటాకి. సో ఒక ప్యాన్ తెచ్చామన్నమాట. ఈ ప్యాన్లో వాటర్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి. సో కొంచెం పైకి ఇంకా వెళ్ళొచ్చు, కానీ వాటర్ తక్కువ ఉన్నాయి. ఇంకా మేము కిందకి వెళ్ళాల్సింది చాలా టైం పట్టింది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ లేవని చెప్పి సో ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మీకోసం ఇంకొంచెం పైకి వెళ్ళి చుట్టూ వ్యూస్ అయితే ఇక్కడ సూపర్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కొమ్మలు అడ్డొస్తున్నాయి, కానీ కొంచెం పైకి వెళ్ళి మంచి వ్యూ వచ్చేంతవరకు దీంట్లో తీద్దాం అనమాట. కొంచెం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం మ్యాగీ తినేసి పైకి వెళ్దాం. చాలు మొత్తం కార్తీక ఇప్పుడు మనం మ్యాగీ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ గాలి మొత్తం బాగా రావడం వల్ల ఇక్కడ మంట పెడతాకైతే చాలా టైం పట్టింది. ఇప్పుడైతే మంట కంప్లీట్గా వెలుగుతుంది. ఇప్పుడు మనం మ్యాగీ చేసుకుని కొంచెం వాటర్ మరిగాక అప్పుడు వేద్దాం. స్టార్ట్ చేయరా. ఇప్పుడైతే వాటర్ మరిగిపోయింది. మనం ఇక్కడ వేసి దీన్ని బాయిల్ చేసుకొని మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అసలు ఇది పుల్లలు వెంటనే కాలిపోతున్నాయి అనమాట. మొత్తం చాలా కష్టంగా ఉంది ఇక్కడైతే మంట ఏర్పాటు చేయడం అనేది. ఇక్కడ అన్నీ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. ఎంత వేసినా కానీ వెంటనే వితిన్ సెకండ్స్లోనే మొత్తం అంతా మంట వెంటనే అయిపోతుంది. మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. అంత దగ్గరలేరా. చూస్తున్నారుగా మా కష్టాలు. మ్యాగీ చేసుకుంటాకి ఇక్కడ ఇంత ఉంటే ఇక్కడ ఏమైనా వంట చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో అందుకనే మేము ముందే ప్లాన్ చేసుకుని మ్యాగీ ఒకటే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట.
క్లోజ్ ది ఆపు గాయస్ ఇప్పుడే కొంచెం స్టంట్ అయిందనమాట. ఇది కొంచెం సపోర్ట్ లేదు, సరిగ్గా లేకపోయేసరికి ఈ గిన్నె మొత్తం కింద పడింది కొంచెం. అయితే కొంచెం ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం కింద పడింది మ్యాగీ. సో ఎక్కువైతే పోలేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, జస్ట్ ఒక లైట్గా కింద అయితే పడింది. మేము మేనేజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం. రెడీ అయిపోయింది. మన వాళ్ళు చూస్తే ఇక ఆకులు తీసుకొచ్చారు, ప్లేట్స్ అయితే మర్చిపోయి వచ్చాము. సో మనకి అడవిలోకి వచ్చినప్పుడు మనం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి పేపర్లు ప్లేట్స్ అలాంటివి అయితే మనకు అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఆకులు కూడా ఉంటాయి. మనం వాటిని యూజ్ చేసుకొని మనం అది తినడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మా వాళ్ళు అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు అవి వాష్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వాటిలో మ్యాగీ సర్వ్ చేసుకొని గాయస్ ఇప్పుడైతే మనం మ్యాగీ అయితే సర్వ్ చేసుకున్నాం. గాయస్ ఇప్పుడు మీరు చూస్తే కొంచెం బెటర్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. మొత్తం ఇప్పుడు మీ స్క్రీన్లో కనపడుతుందంతా డీప్ ఫారెస్ట్ అనమాట. అటు ఏ ఊరు ఉండదు, ఏముండదు. ఇక్కడ నుంచి ఒక 3-4 మౌంటైన్స్ దాటితే అటు కొంచెం గోదావరి అయితే టచ్ అవుతుంది. అక్కడ వరకు మొత్తం ఫారెస్టే, ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఉంటుంది, డీప్ ఫారెస్ట్ ఉంటుంది. సో అదంతా ఇంకా అటు సైడ్ కొంచెం వైల్డ్ యానిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అటు సైడ్. ఇది మేము వచ్చిన లాస్ట్ అనమాట, ఇంక ఇదే టాప్ మేము వచ్చిన మౌంటైన్. సో ఇక్కడ నుంచి మన వ్యూ చూస్తే ఇది చూడండి ఎంత బాగుంది పైనుంచి చూస్తాకి. నాకైతే చాలా నమ్మలేకపోతున్నా ఇంత దూరం వచ్చామని. మా వరకు ఇదే, మా ఏరియాలో అయితే ఇదే పెద్ద మౌంటైన్ అనమాట. చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చుట్టుపక్కల ఫారెస్ట్లో ఇప్పుడు మేము ఉన్న మౌంటైన్ చాలా హైట్, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తాకైతే. ఇంకా జూమ్ చేస్తా చూడండి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పైకి వచ్చే కొద్దీ ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. వాటర్ అయితే లేవు, మేము చూడొచ్చు. ఇంకా కొంచెం చాలా పైకి వచ్చినాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ ఎక్స్ట్రాడినరీ ఉంది, చూపిస్తాం మొత్తం మీకు. ఇంకా పైకి వచ్చాం కాబట్టి ఇంకా క్లారిటీగా కనపడుతుంది. యాక్చువల్లీ వెళ్ళిపోదాం అనుకున్నాం వాటర్ లేవని, కానీ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలి, ఇంకా మీకు ఇంకా మంచి వ్యూ చూపించాలనిపించి సో అందరం కలిసి ఇంకా పైకి వచ్చినాం. మామూడు చూడండి ఇంకా చెట్టు పైకి ఎక్కిండు, రోగకరా పైకి ఎక్కిండు. కానీ అందరు ఇట్లా చేయొద్దు, సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా అయితే మనం మళ్ళీ కిందకి వెళ్తే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చాలా టైం పట్టింది, ఎవరు రారు, సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడైతే మనం వ్యూ చూద్దాము. కొంచెం మా కెమెరామెన్ బ్యాక్ సైడ్ చూస్తే అంత వ్యూ ఆపే జూమ్ చేయకు కొంచెం. అటు సైడ్ అటు కూడా మొత్తం ఫారెస్టే, మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుంది అదంతా. సో ఇక్కడ నుంచి మీకు ఇంచుమించు చాలా కొండలు ఉన్నాయి ఇంకా. సో మనమైతే ఈ ఏరియాలో ఉన్న పెద్ద టాప్ మౌంటైన్ మీద ఉన్నాం. సో చూస్తున్నారు మీరు, అసలు వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తాకి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఈజీగా పట్టచ్చు. ఎందుకంటే మొత్తం డౌన్ కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి. ఏదైనా స్లిప్ అయినా కానీ ఏదైనా ఇంజురీస్ అయ్యే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం చాలా స్లోగా వెళ్ళాలి. ఎట్లా పోయినా ఒక 1 అవర్ ఈజీగా కిందకి వెళ్తే టైం పడుతుంది. అక్కడి నుంచి ఇంకో 1 అవర్ 2 కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ పోవాలి. బైక్ కూడా తెచ్చుకోవాలి ఈసారి. సో మొత్తం ఇక్కడ నుంచి మేము ఒక 3 కిలోమీటర్స్ అయితే కిందకి వెళ్ళాల్సి ఉంటుంది.
లెట్స్ గో. ఇంకైతే మన కిందకి వెళ్దాం. ఇటు మామూలుగా తీస్తున్నాం, కొండలు తీస్తున్నాం. చెప్పరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొండ ఎక్కంగా ఇప్పుడు కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడు మనం కొండ ఎక్కాం, నూడిల్స్ అయ్యాన్ని చేసాం, ఇప్పుడు కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఎంత దిగుడు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు జాగ్రత్తగా ఎత్తేయాలి ఫ్రెండ్స్, లేకపోతే పడతాం గైస్. గాయస్ ఇప్పుడైతే మనం మొత్తం కంప్లీట్గా కిందకైతే వచ్చాము. పైకి వెళ్తాకైతే ఒక ఆల్మోస్ట్ 1.5 hour పైన పట్టింది, కానీ కిందకి వస్తే ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం కిందకైతే వచ్చేసాం. కాకపోతే మొత్తం స్లోప్ ఉంది, జారిపోతుంది. కింద కూడా పడ్డా కొంచెం చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలింది. ఈడు వాళ్ళకుంది ఎట్లా అయిపోయింది. అందరం కింద పడ్డాం. చిన్న చిన్న ఇంజురీస్ అయితే అయినాయి, కానీ పెద్ద ఇంజురీస్ అయితే ఏం కాలేదు. సో ఇది గాయస్ ఈరోజు వ్లాగ్ వచ్చి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా క్రేజీగా అయితే వచ్చింది వీడియో. లొకేషన్స్ కూడా పైకి వెళ్ళాక చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు ఈ వీడియోలో మంచిగా కనపడతాయి. సో వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియో షేర్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఏదైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ.